వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గారి తరఫున ప్రధానార్చకులు కూడా ఈవో గారిని ప్రత్యేకించి చాలా సార్లు అడిగినప్పటికీ ఈవో గారు వారు ఏమాత్రం అనుమతించనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఇప్పుడు ఇది సాంప్రదాయకంగా ఇలా జరగాలి కనుక ఇక్కడ ఆ నియమాలు ఉన్నాయి కనుక సాంప్రదాయకమైనటువంటి నియమాలను అనుసరించి ఆ అమరవాది శ్రీనివాస రామానుజం అనేటువంటి ఆ ఉప ప్రధానార్చకుడు వచ్చి ఈ బ్రహ్మత్వాన్ని వహిస్తేనే ఈ అంకురార్పణ గాని ఈ కార్యక్రమాలు గాని జరుగుతాయి అనేటువంటి అభిప్రాయంతో ఈవో గారి యొక్క అనుమతి కోసం అని వేచి చూస్తూ ఆలస్యమైంది. ఆ రోజు అంకురార్పణ కార్యక్రమం 6 గంటలకి సాయంత్రం ప్రారంభం కావాల్సినటువంటి అంకురార్పణ ఈవో గారు అంగీకరించాలి. ఈవో గారు అంగీకరించి అతను వచ్చి ఆయన ఉప ప్రధానార్చకులు వచ్చి బ్రహ్మత్వాన్ని వహించి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అనేటువంటి అభిప్రాయంతో మాత్రమే అర్చకులైనటువంటి వారంతా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఈవో గారు అనుమతించేంత వరకు ఈ కార్యక్రమం ప్రారంభించవద్దు అని ఆపి ఈవో గారి యొక్క ఆదేశాలను బేఖాతరు చేయడమో ఈవో గారి ఆదేశాలను అసలు మేము స్వీకరించమనటమో కాదు. సంప్రదాయకమైనటువంటి అంశంలో మాత్రమే మాకు అనుమతి ఇవ్వండి, మిగతా వాటిల్లో మీరు ఎలా చెప్పారో అలా మేము నడుచుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మేము చెప్పాం. అదేవిధంగానే మా కాగితాలు మా దగ్గర ఉండేటువంటివన్నీ కూడా ఉన్నాయి, మా ప్రవర్తన కూడా అలాగే ఉంది. అంతేకాక చాలా మంది ముఖ్యంగా ఒక పేపర్ ఆంధ్రప్రభ పత్రికలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏమిటంటే ఈవో వర్సెస్ అర్చకులు అనేటువంటి దాంట్లో వారు ఆ పేపర్లో రాస్తూ ఈవో గారిని టార్గెట్ చేశారు అర్చకులు. అసలు ఏ ఈవో వచ్చినా ఆ ఈవో నుండి ఎవరైనా ఈవోగా ఉంటారు, మేము అర్చకులుగా ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే ఈవో గారులలో మార్పు ఉండొచ్చేమో కానీ అర్చకులుగా ఉండేటువంటి వారు మాత్రం ఇక్కడే ఎప్పుడు ఉంటారు, ఉండి రామచంద్రమూర్తి కైంకర్యం చేస్తూ ఉంటారు. అసలు ఈవో గారికి అర్చకులకి పోట్లాట రావాల్సినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. ఈవో గారికి అర్చకులు ఏదైనా ఉంటే మతపరమైనటువంటి అంశాల్లో ఏదైనా అభిప్రాయ భేదాలు ఉంటే దాన్ని నచ్చచెప్పి వినకపోతేనే ఏదైనా సరే కాదు అని మనం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే ఈవో గారు చేసేటువంటి రూల్స్ కానీ ఆ విధానాలకు కానీ ఎవరు ఇక్కడ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంకొకటి వారిని ఇక్కడి నుంచి పంపించేస్తే ఇంకో కొత్త ఈవో గారు వస్తారు కదా, ఎప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఎవరికి ఉండదు. కనుక అది గుర్తించాలి అని మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏమిటంటే మేము ఆ రోజు ఆ ఈవో గారి దగ్గర మేము చెప్పినటువంటి విషయం కూడా అమరవాది శ్రీనివాస రామానుజన్ని ఈ 2 రోజులు యాజ్ఞికానికి, మళ్ళీ బ్రహ్మోత్సవాలు 15 రోజులు యాజ్ఞికానికి మాత్రమే మేము అడిగాం. కానీ అర్చకులుగా ఆ తర్వాత కూడా మీరు అసలు ఆయన పంపించడానికే వీల్లేదు, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదని ఎప్పుడు మేము అనలేదు. ఆ విధంగా మేము మా కాగితాల్లోనూ లేదు, మేము వారిని అడగను కోరను కూడా లేదు. కనుక వారు ఏ పనిష్మెంట్ ఆయన తప్పు చేశాడనుకొని ఇచ్చారో అది విచారించి వారు చేస్తే సంతోషం. నిజంగా ఆయన తప్పు చేశారా లేదా అనేటువంటి విషయం కూడా అది ఇప్పుడు ఇక్కడ సందర్భం కాదు కనుక చెప్పట్లేదు. కానీ ఆయన తప్పు చేసినట్లుగాను ఆయన దొంగతనం చెప్పడం గాను అది కూడా మా ఉద్దేశంలో లేదు. ఆయన దొంగతనం చేశారని చెప్పడం కూడా నా దృష్టిలో తప్పే. అమరవాది శ్రీనివాస రామానుజం గారు అక్కడ ఆయన పర్ణశాలలోనే విధులు చేస్తున్నారు తప్ప ఎదిరించి భద్రాచలంలో ఏం చేయట్లా. అదే కాక ఆయన్ని మేము సమర్థించడం, ఆయన్ని అమరవాది శ్రీనివాస రామానుజం ఇక్కడే ఉండాలని ఈ ప్రధానార్చకులు కోరలేదు, స్థానాచార్యులు కోరలేదు, ఎవరు కోరలేదు. కేవలం ఈ ఉత్సవాల వరకు మాత్రమే ఆయన బ్రహ్మత్వం ఉంది కనుక ఆ బ్రహ్మగా అంగీకరించి ఆ విధులు మాత్రం ఇక్కడ చేస్తారు. తర్వాత మీరు చెప్పినట్టుగా అక్కడికి వెళ్తారని మనం కోరాం. అయితే అది లేటుగా అయినా సరే ఆవిడ అంగీకరించారు. ఈవో గారు అంగీకరించినందుకు గాను ఆ రోజు 6 గంటలకు ప్రారంభించవలసింది లేటుగా ప్రారంభించినా సక్రమంగానే హాయిగా సుమారుగా 8:30-9 ప్రాంతాల్లో ప్రారంభమైనటువంటి క్రతువు సుమారు 11:30 వరకు కూడా ఆ రోజు ఆ క్రతువు జరిగింది, వైభవంగానే జరిగింది. ఆ కార్యక్రమానికి ఎటువంటి అంతరాయం రాలేదు. అంతేకాకుండా ఈ పేపర్లో అర్చకులకి అదేంటి లాడ్జెస్ ఉన్నాయని, వాళ్ళు లాడ్జీలు నడుపుకుంటున్నారని ఇలాంటివన్నీ కూడా రాశారు. అవన్నీ మీరు తెలిసి రాశారా, ఎవరి గురించి రాశారు, తెలిసి రాశారా, వాటిని నిరూపించగలరా? ఇష్టం వచ్చినట్టు అర్చకుల గురించి మాట్లాడడం ఇది మాకెంతో కష్టం కలిగజేస్తోంది. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా సంప్రదాయబద్ధంగా పద్ధతిగా ఉండేటువంటి అర్చకులే తప్ప వాళ్ళకంటూ ఎవరో లాడ్జెస్ నడపడం, లాడ్జెస్ ఉండడం కూడా తప్పని ఎలా అంటారు? ఒకవేళ ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. ఎవరైనా సరే ఎదగాలనుకుంటారని ఉంటుంది. లేదా దాని మీద ప్యాకేజీ నడుపుతున్నారని, దర్శనాల దగ్గర చేస్తున్నారని ఇలా రకరకాలుగా రాశారు. దాంట్లో
ఇవన్నీ కూడా అభ్యంతరకరమైనటువంటి రాతలుగా అనిపిస్తున్నాయి. కనుక ఎవరైతే ఇలా పేపర్లో ఈ ఆంధ్రప్రభ పేపర్లో ఎవరైతే రాశారో వారి అభిప్రాయాన్ని మా అర్చక సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. అంతేకాక ఈఓ గారి విషయంలో మా గౌరవం అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అందులో భద్రాచల క్షేత్రంలో 2 ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. ఒకటి వైకుంఠ ఏకాశి ఉత్సవాలు, 2 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు. ఈ 2 ఉత్సవాలు కూడా భద్రాచల క్షేత్రానికి చాలా గొప్ప వైభవంగా జరిగే ఉత్సవాలు. అలాంటి ఉత్సవాలకు గాను సంవత్సరంలో ప్రారంభమే నరసింహస్వామి కళ్యాణం నుంచి ఇందా గురుగారు చెప్పినట్టుగా ఒక 2 అర్చక స్వాములను అనువంశిక అర్చకులు 2 ఆచార్య బ్రహ్మలుగా పెట్టి ఈ యొక్క ఉత్సవాల ప్రారంభం వారి ద్వారా మిగతా 2 ప్రధాన అర్చకులు స్థానాచార్యుల ఆధ్వర్యులుగా ఉండి వీరిద్దరూ ఆచార్య బ్రహ్మలుగా ఉండి ఇంకొక 2 ఋత్వికులుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలు సంవత్సరం పొడుగుతా చేయడం అనేది భద్రాచల దీక్షగా ఉండి చేయడం అనేది భద్రాచల క్షేత్రంలో ఒక నియమం. ఈనాడు కాదు, ఇక్కడ ఈ యొక్క కళ్యాణ వ్యవస్థ, ఇక్కడ ఆచార వ్యవస్థలు, సాంప్రదాయాలు నాటి నుంచి జరుగుతున్న ఒక గొప్ప పద్ధతి. ఇది ఆగమ పద్ధతి, సాంప్రదాయ పద్ధతి. దీన్ని ఎవరూ వ్యతిరేకించాల్సిన అధికారం ఎవరికి లేదు. అలా అందులో భాగంగా మనకు రేపు శ్రీరామనవమి జరగబోయే ముందు ఈ యొక్క డోలా పౌర్ణమి, దీన్ని మన పాల్గొన్న పౌర్ణమి నాడు మనకు అక్షతలు కలపడం, అట్లాగే ఇక్కడ భద్రాచల క్షేత్రంలో ఏంటంటే దానికి రాముని వారిని పెళ్లి కొడుకు చేయడం, సీతమ్మను పెళ్లి కూతురు చేయడం అనేది పెద్ద వైభవంగా చెప్తారు. ఇక్కడ ఆనాడు స్వామివారికి స్థాపనం చేయడం, తర్వాత తలంబ్రాలు కలపడం, వసంతోత్సవం, ఉయ్యాల వేసి డోలోత్సవం, ఇలా ఎంతో గొప్ప వైభవంగా జరిగే ఉత్సవం. అలాంటి ఉత్సవాన్ని కూడా ఈ యొక్క యాజ్ఞికులే నిర్వహించాలని నియమం. అలా నియమించాల్సిన దాంట్లో ఇక్కడ ఆచార్యులుగా ఉన్నటువంటి అమరావతి విజయరాఘవన్ గారు, అట్లాగే ఉపప్రధానమైనటువంటి శ్రీనివాస రామానుజన్ గారు బ్రహ్మగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని సంవత్సరం ప్రయుక్తం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క డోలోత్సవం శ్రీరామనవమితో వారి యొక్క యాజ్ఞికం పూర్తయి మరలా కొత్తగా మరొక ఇద్దరు మళ్లీ యాజ్ఞికాలు ప్రారంభమవుతాయి. కూడా మీరు సమాధానం చెప్పాలి. రాత్రి వీళ్ళిద్దరు వచ్చి కలిశారు, మధ్యాహ్నం బ్యాంకులో కలిశారు. అదేంటి అది మీ అందరూ ఒకటే మేడం. ఆయన్ని మాట్లాడమని గురువు గారు, ఆయన్ని మాట్లాడమని చెప్పండి. నేనేమన్నాను, అది రాసియండి, మీరు చేసుకోండి, ఆయన పిలుచుకోండి అని కూడా చెప్పాను. పొరపాటు కాదమ్మా, ఆయన ఏం తప్పు చేసిండో ఒకసారి నోడుతానని చెప్పండి. నేను విత్డ్రా అవుతున్నానండి. ఆయన పొరపాటు కాదు, రెడీ హ్యాండెడ్ గా దొరికిన తర్వాత మళ్ళీ వెంటనే తెస్తే మీలో 4 అడుగుతారు నన్ను, ఎందుకు దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు అని చెప్తున్నారు. మీరు అది ఏది వ్యక్తిగత విషయాన్ని ఆలయ సాంప్రదాయంలో కలపొద్దు. నేను చెప్పేది అది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, మాకు రామానందం గారిని ఇప్పుడు ఇష్టం, మేము కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. చేస్తాం, మాకు అది ఉంటే మాకు కావాల్సింది చేసుకోండి. ఏఈఓ గారు రిపోర్ట్ ఇస్తే నేను రిపోర్ట్ ఇస్తాను, ఎందుకంటే వారే నాకు రిపోర్ట్ ఇచ్చారు. ఈ విధంగా థెఫ్ట్ జరిగిందనే రిపోర్ట్ కూడా మా ఏఈఓ గారు భద్రతా సిబ్బంది ఇచ్చారు. సరే, నేను నాకు సంబంధం లేని విషయం చెప్పకూడదంటే నేను మాట్లాడను, నాకు సంబంధం లేదు. అర్చకుల విషయం నాకు సంబంధం కాదండి. నేను ఒకసారి చూపించినాక మాట్లాడండి. ఏంటండి ఇప్పుడు కాగితం ఎన్నో రాస్తారండి, దాని గురించి దానికి అది ఉంటే మీరు పనిష్మెంట్ ఇచ్చుకోండి, దానికి మీకు గౌరవిస్తాం. అందుకని వచ్చి నా ముందర ఒప్పుకున్నాడమ్మా, నేను వెళ్ళిపోతాను. తెలియకపోతే నాకు ఎలా ఉంటుందండి, ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు నేను మాట్లాడు నేను మిమ్మల్ని పిలవలే, మిమ్మల్ని రమ్మని మేము పిలవలే, మేము అనుమతి అడిగాం. మీది ఇట్లా ఆయన అల్లరి చేయడానికి పిలిచాడా, లేదా కమిషనర్ సార్ పంపించారు ఇప్పటికి కూడా అల్లరి చేస్తా అంటే చెప్పండి, నేను సార్తో మాట్లాడిస్తాను. ఇప్పుడు నేను పర్మిషన్ ఇస్తాను, అవసరం లేదు. ఇప్పుడు సార్ ఫోన్ చేశారు, ఒప్పుకుంటే సరిపోయేదానికి దీనికి కమిషనర్ అంటారు, అంతదాకా అవసరం. ఒక ఆయన్ని దీని వెనకంత ఉన్నారని చెప్తున్నాను. నేనే చేస్తున్నా అనుకోండి, చెప్పండి. మీరు నా దగ్గర ఒక మాట, ఇంకోళ్ళ దగ్గర ఒక మాట, ఇంకోళ్ళ దగ్గర మాట మీరు చెప్పట్లేదా? ఎవరితో చెప్పామండి? అసలు మొన్న నేను లేను అనుకోండి, నేను రాలేదు, నాకు ఆరోగ్యం లాగా బాగాలేదు, ఎవరో సేవాకాలం చేస్తుంటే స్థానాచార్యులు గారు రారా అని వాళ్ళ దగ్గర మీరు అడిగితే నాకు ఎంత గౌరవం, నాకు గౌరవం ఇచ్చినట్టు మీరు స్థానాచార్యులు గౌరవం ఇచ్చే నేను మాట్లాడానండి. ఏనాడు కూడా నేను ఎప్పుడు చేసేవాళ్ళు చేయరా, చేయవలసిన వాళ్ళు రారా అంటే అతని దాంట్లో సంతకం కూడా పెట్టించాను. రండి ఏయూ గారు, సరే ఏం విలువ తీసామో మీరు ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వండి, దీని మీద ఎంక్వైరీ చేయిద్దాం మనం. దీని మీద
కమిషనర్ ఆఫీస్ నుంచి మనకు మీరు ఇవన్నీ మనం బెదిరించండి, ఎంక్వైరీ బెదిరించడమే చేయాలి. కదండి ఇది. మీరే అంటున్నారు కదా, మాకు తప్పు బెదిరించడమే చేసిందని. కదా ఇది. తప్పు బయటికి చేసిందని పోయినా అంటున్నారు. బెదిరించడం మమ్మల్ని. ఎవరు బెదిరిస్తలేదండి. స్థానాచారి గారు మీ కమిషనర్కి మీకు గౌరవం చెప్తాం, ఇచ్చారు. లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్తామంటే సమస్య మేము ఏంటో ఆపామంటే చూడండి మేము అని ఆపాము. చెప్పారు. మీ ఇందాకేమో వాళ్ళతో ఎవరితో మాట్లాడుతూ ఆ విలేకరులు నేను పిలిపించాను, అక్కడ ఎవరున్నారు Press meet స్థానాచారులు ఇచ్చాము. ఉన్నారా? Press meet Press meet ఇచ్చాము. పెట్టాము మేము పిలిచాను, మీరే మీరు ఫోన్ మాట్లాడారు, చేశారా? ఏఈఓ గారితో మీరు మాట్లాడారు. ఏఈఓ గారితో నేనేం అడిగాను? Press meet పెట్టారా? స్థానాచారి గారు press meet ఎవరెవరు పెట్టారా అని ఉన్నారో అడిగాను. నేను అడిగాను. సన్నద్దలు గారు ప్రెస్ మీట్ పెట్టారని ఎలా చెప్తారండి మీరు? పెట్టలేదు పాపం. ఏంటండి ఏం మాట్లాడుతుంటారు? మీరు అన్నారు మేడం, ఎవరితో అన్నాను ఏవోతో అన్నారు మీరు. చెప్పండి, మీరు చెప్పండి. నేను అన్నానా? ఎవరెవరు ఉన్నారు అడిగారు. అది ఏం తప్ప నేను అట్లా తప్పు మాట మాట్లాడుతున్నారు. ఒక ఈఓ అధికారిని కూడా ఇలా బెదిరింపు చేస్తున్నారు. ఎవరు మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు అర్చకుల్ని? నేనేం అంటలేను. నేను అదే మీరేమో ఇక్కడ ఇన్ని 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, నీతి నిజాయితీతో పనిచేస్తున్నాను. ఆ విషయాన్ని నేను అలా చేస్తే నాకు ఇబ్బందులు వస్తాయి అన్నందుకు ఈ విధమైనటువంటి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాడు ఇప్పుడు మీరు ఒక ఆలయంలో మీరు కార్యనిర్వహణ పెద్ద స్థానంలో ఉండి దేవుడు జరగాల్సిన కార్యక్రమాన్ని ఇంతవరకు ఆపేశారంటే ఇది నేను ఏం ఆపలేదు, చేయాలి? మీరే మీ వల్ల ఆపారు. ఆగింది, మీరే మీ వల్ల ఆగింది, మీరే మీ వల్ల ఆగింది మేడం, ఒకసారి కమిషనర్ సార్ మీ వల్ల ఆగింది. ఇది ఆగడం కారణం మీదే. ఇవాళ నేనే మాట్లాడతాను మేడం, ఏం కాదు, మాట్లాడతాను. ఎందుకు ఆగిపోయిందనేది నాకు తెలియదు. ఆయన ఏడి మరి ఆయన మీరు పర్మిషన్ ఇస్తే మీరు చేస్తారు. మీరు ఇవ్వాల పర్మిషన్ ఇవ్వడం ఏంటండి? ఇప్పుడు మేము అడిగాము, లాస్ట్ కాగితం కూడా రాసి ఇచ్చాము. నిన్న రాత్రి ఇద్దరు ప్రధాన మేడం స్పీచ్ ఒక్క మాట మా మాట వినేవాడి మరి మీరేం మాట్లాడతారు, మా మాట కూడా వినాలి కదా. ఫైల్ ఇవ్వండి, ఫైల్ చూపించండి, ఫైల్ ఇవ్వండి. ఇప్పుడు తప్పు చేసినా తప్పు చేయకుండా ఆయన్ని నేను విత్డ్రా చేసి 3 రోజులు చేసి ఇదే మీడియాలో కొంతమంది నన్ను ప్రశ్నించవచ్చు. రేపొద్దున మొన్ననే పనిష్మెంట్ దొంగతనం చేస్తే అక్కడ దాకా పంపించారు. మళ్ళీ తిరిగి ఎలా తీసుకుంటున్నారని, సాంప్రదాయం అంటే దొంగతనం చేసి అక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికి అక్కడ పంపించిన తర్వాత నేను తీసుకొచ్చి పెడితే ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ. దానికోసమే కదా మేడం మీకు రాసి ఇచ్చారు కాగితాన్ని. మీకు దానికోసమే కదా ఇద్దరు ప్రధాన అర్చకులు స్థానాచారులు కలిసి ఒక కాగితం రాసి ఇస్తే దీని మీద ఏది ఇంతకంటే ఏం రాస్తారు మేడం? ఇంతకంటే ఏం రాస్తారు మేడం? ఆయన ఏమైనా తప్పు చేసిందని రాశారు. ఇంతకంటే ఏం రాస్తారు మేడం గారు? చూడండి, అందులో పొరపాటు ఏం పొరపాటు అంటే అర్థం ఏంటో? పొరపాటు ఏ పొరపాటు? అది తెలియదు. ఏదన్నా ఉండొచ్చు మేడం. ఏ పొరపాటు? ఏం మేడం గారు చేసిన మీరు వాళ్ళు మీరేనా మీరు చెప్పండి. గౌరవించండి మేడం, సాంప్రదాయాన్ని గౌరవించండి. మీరు దయించి మీరు సాంప్రదాయాన్ని గౌరవించి వారికి అనుమతి ఇచ్చి మీకు కోరింది కూడా ఇప్పుడు నేను అనుమతిస్తాను, కానీ ఏం చేశారు ఆయనకి చెప్పండి. ఏది? ఆయన ఏం చేస్తే పంపించండి. ఆయన ఏం చేయాలి? ఒక ఎవరో దక్షిణ ఇస్తే ఒక 500 రూపాయలు ఇస్తే పట్టుకొని పోతుంటే ఆటే పట్టుకున్నారు అంతే. రెడీ హ్యాండెడ్ గా రాసిన రిపోర్ట్స్ కూడా మీకు ఇస్తాను. నేను పై ఆఫీస్ కూడా పంపిస్తాను. పంపించండి. మీరు చేసేది మీరు చేయండి, మీరు చేసేదాన్ని మీకు గౌరవిస్తాం. మేడం గారు నేను చెప్పేది మీరు చేసేదాన్ని మీకు గౌరవించాం. మేము దాని గురించి అడగట్లేదు. కానీ ఆలయ సాంప్రదాయంలో పూర్వం నుంచి ఉండే కట్టుబాటుని మీరు ఆపడం మీకు తప్పు, 100% తప్పు. ఇది మీరు రామాన్ని మీరు అడిగే ఒక వైదిక సిబ్బంది అడిగేదాన్ని మీరు గౌరవించాలి. ఇద్దరు ప్రధాన అర్చకులు కూడా గౌరవపడ్డాం మీరు. ఇద్దరు ప్రధాన అర్చకులు గౌరవపడ్డాం మీరు. ఈ పూట రేపు మధ్యాహ్నం అయిపోతుంది. మళ్ళీ 30 నుంచి 15 తారీఖు. అంటే ఏమంటున్నారంటే ఈ 2 రోజులు, ఈ రోజు రేపు, తర్వాత 31 తారీఖు, 30 నుంచి 12 తారీఖు వరకు నేను ఈ విధంగా థెఫ్ట్ మీద నేను పంపించిన వ్యక్తిని నాకు రిటర్న్ తీసుకునే పవర్ లేదు, నన్ను ప్రశ్నిస్తారు, మీరు రాసియండి, అదే జరిగింది, దీనివల్ల నేను పంపించాను అని చెప్పాను. స్పష్టంగా ఉంది. ఏమని దాంట్లో రాయలే, పొరపాటు కాదండి అది చేసింది. ఒక్క నిమిషం ఉండండి. ఫోన్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.